నేను మీ యాంకర్ నవ్య. జాతకాలు 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 పెళ్లి విషయంలో ముఖ్యంగా చూసేది జాతకాలేనండి. తల్లిదండ్రులు అయితే మరీ పట్టి చూస్తున్నారు. మరి అలాంటివి చూసి చేసిన పెళ్లిళ్ళు కూడా ఎంతో కొంత విడిపోతూనే ఉన్నారు. సో ఇది పెళ్లిళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, అసలు జాతకాలు అనేది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు చూడాలి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అది ఎవరినో కాదండి, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO అయిన సాయిబాబా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. పెళ్లి విషయంలో జాతకాలు అనేది ఎంతవరకు చూడాలి అంటారు? అంటే దానికంటూ కూడా ఒక లిమిట్ ఉంటది కదా. ఇప్పటివరకు అయితే తల్లిదండ్రుల వల్లనే సగం పెళ్లిళ్ళు అనేది ఇదవుతున్నాయి. అంటే పేరెంట్స్ చూడడం వల్లనే మా అమ్మాయికి జాతకం కలవలేదు, మా అబ్బాయికి జాతకం కలవలేదు అని. సో అది ఎంతవరకు? జాతకాలు అనేది చూడడం తప్పు కాదు. మన సాంప్రదాయాలు, మన భారతీయ వ్యవస్థ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది. ఏమనంటే జాతకాలు చూసి పెళ్లి చేయండి. ఆ జాతకాలు ఎందుకు చూసిండ్రు అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళు ఏ టైంలో పుట్టిండ్రు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళది దైవగణమా, రాక్షస గణమా, లేకపోతే మేకా పులియా, లేకపోతే పాము ముంగీసన, ఇవన్నీ ఏదో వాళ్ళు మనకు పెద్దలు చెప్పుకుంటూ వచ్చిండ్రు, అంతే కదా. మేకా పులి అంటారు కొందరు, ఇంకేదన్నా ఉండిండొచ్చు. అవి ఏవైతే ఉన్నాయో నిజంగా వాళ్ళు ఇట్లా చూసుకోండి, ఇట్లయితే బాగుంటది అని చెప్పుకుంటూ మనకు పెద్దలు నేర్పించుకుంటూ వచ్చారు. ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా నేను కలిస్తేనే పెళ్లి చేస్తా, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం నాకు పిల్ల దొరికితేనే నేను పెళ్లి చేస్తా అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఎక్కడనో ఒక దగ్గర వాళ్లకు తగిన పిల్లను పెళ్లి చేసుకుని వస్తారు, జాతకం కలిసిన పిల్లని చేసుకుని వస్తారు, అంతే కదా. నిజమా కదా? ఇది చేసుకొని వచ్చిన తర్వాత నిజంగా జాతకం అనేది అక్కడ కలిసింది, అబ్బాయికి అమ్మాయికి అంతా ఓకే. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాలు కావచ్చు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలు కావచ్చు, ఇవి కలవనప్పుడు మీరు ఎన్ని జాతకాలు చూసి ఏం లాభం? అంటే 100% జాతకాలు కలిసి 100% గణాలు కలిసిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. అదే చెప్తున్నా నేను. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ విధానాలు కలవనప్పుడు నువ్వు ఏం చేసి ఎన్ని చూసి ఏం లాభం? ఒక పెళ్లి చేయాలంటే ఒక జాతకం కలిసి సరిపోదు. చాలా మందికి తెలియని విషయం, రోజు రాసుకోండి మీరు కావాలంటే. ఇప్పుడు మనం సమాజంలో బతకాలంటే ఒక డబ్బు సంపాదిస్తే సరిపోదు కదా. నువ్వు కట్టుకునే బట్ట కావచ్చు, నువ్వు మాట్లాడే విధానం కావచ్చు, సమాజంలో నువ్వు కలిసి ఉండేది కావచ్చు, సమాజంలో నువ్వు తిరిగేది కావచ్చు, సమాజంలో నువ్వు ఇంకేదైనా యాక్టివిటీస్ కావచ్చు, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. ఒక జాతకం కలిస్తేనే మా అమ్మాయి జీవితం బాగుంటది, మా అబ్బాయి జీవితం బాగుంటది అని మీరు ఆలోచిస్తున్న విధానం తప్పులో కాలేసినట్టే, అంతే కదా. ఒక డాక్టర్ దగ్గరికి పలానా రోగం వచ్చింది, మనం పోయినాం, ఉదాహరణ చెప్తున్నా. ఆయన ఏం చెప్తాడు? పొద్దుగాల ఒక టాబ్లెట్ వేసుకో, మధ్యాహ్నం ఒక టాబ్లెట్ వేసుకో, 4 గంటలకు టాబ్లెట్ వేసుకో, 6 గంటలకు టాబ్లెట్ వేసుకో, 10 గంటలకు పండుకునేటప్పుడు ఒక టాబ్లెట్ వేసుకో అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారో అదే విధంగా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఒక జాతకం కలిస్తే సరిపోతుందా? అది మార్నింగ్ టాబ్లెట్ అనుకుంటే మిగతా 4 టాబ్లెట్ ఎట్టుపోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు. ఆలోచించక కాదు, వాళ్ళకి తెలియదు, చెప్పే గురువులు లేరు, చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళకి అర్థం కాదు. ఏమున్నది? జాతకం కలిసి ఒకటే జాతకం కలిస్తే మా అమ్మాయి జీవితం బాగుంటది, మా అబ్బాయి జీవితం బాగుంటది అని ఫిక్స్ అయ్యారు తప్ప ఈ 4 విషయాలు, అంటే అవి ఏవైనా కావచ్చు, సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది పరిస్థితి, అవన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి ఏంటంటే జాతకం కలిస్తేనే బాగుంటారు, లేకపోతే ఇంకేదో అయితే బాగుంటారు అనేది నిజంగా చాలా తప్పు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా. జాతకాలు కలుస్తూనే అన్ని బాగుంటున్నాయి. చాలా మంది ఏమంటున్నారంటే వాడు మగాడు కాదు, లేకపోతే చాలా మంది ఆ అమ్మాయి సంసారానికి పనికిరాదు అని డైవర్సులు అవుతున్నాయా లేవా? అయితేనే లేదు. మరి అప్పుడు జాతకం కలిసింది కదా, మరి కలిసి ఉండాలి కదా వాళ్ళు. మరి ఎందుకు? చాలా మంది పేరెంట్స్ ఇన్ని జరిగినా కూడా ఎవరు ఆ విధంగా ఆలోచించట్లేదు సార్. అంటే ఒక పెళ్లి జరగాలి అని అంటే 100% జాతకాలు కలవాలి అనేదే పట్టుబట్టి కూర్చున్నారు. కొంతమంది, అందరు పేరెంట్స్ కాదు, కొంతమంది. సో ఆ కొంతమంది గురించే ఇప్పుడు చెప్తున్నాము. కొంతమంది అందరా అనేది పక్కన పెడితే అక్కడ నాశనం అవుతున్నది ఎవరి జీవితం? అమ్మాయి అబ్బాయి. మీ అమ్మాయి, మీ అబ్బాయి. అవును. కాబట్టి ఒక అమ్మాయి సంబంధానికి వెళ్ళినప్పుడు, ఒక అబ్బాయి సంబంధానికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచించాల్సింది వాళ్ళ మనసులు కలిసినాయా లేవా, వాళ్ళ ఆలోచనలు కలిసినాయా లేవా, వాళ్ళ విధానాలు కలిసినాయా లేవా, మన ఆచార వ్యవహారాలు కలిసినాయా లేవా, మన పద్ధతులు కలిసినాయా లేవా, మనకు తగ్గట్టు ఉన్నారా లేదా, మన ఆర్థిక వ్యవస్థకు, మన ఆర్థిక విధానాలకు కరెక్ట్ ఉన్నారా లేదా అనేది మర్చిపోయి ఎక్కడంటే అక్కడ జాతకాలు చూసుకొని ఎక్కడంటే అక్కడ ఏదంటే చేసుకుంటే మీ జీవితము ఎప్పటికీ బాగా కాదు, బాగా ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైనా కావచ్చు, మీరు జాతకాలు చూడాలి అనుకుంటే జాతకాలు చూడండి, తప్పు లేదు. అది జీవితంలో ఒక అంశం మాత్రమే, ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక వైపే, అన్ని కోణాలలో జాతకం ఎప్పటికీ పని చెయ్యదు. అది ఎవరైనా కావచ్చు, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకెప్పుడైనా
ఎవరైనా కావచ్చు. దానికి జాతకాలు తప్పు కాదు. జాతకం అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. నేను నమ్ముతా, నువ్వు నమ్ముతావు, ఇంకెవరు నమ్ముతారు, నమ్మొచ్చు. నమ్మినప్పటికీ కొన్ని సందర్భాల్లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ జాతకం అనేది పని చేస్తది. ఆ జాతకానికి పరిహారాలు అనేటివి ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకుంటూ మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప జాతకం అనేది ఇంపార్టెంట్ కాదు. జాతకం అనేది జీవితం కాదు. కాబట్టి దయచేసి మన ప్రజలు, మన ఎవరైతే ఇంటున్నారో లోకులు, మీరు కాకులు కాబట్టి మీరు మరి ఈ విషయాన్ని, ఇట్లాంటి మంచి విషయాన్ని మీరు తీసుకుపోయి నలుగురికి, కొన్ని సందర్భాల్లో కాకులు చెడ్డలు, కాకులు అనేటోళ్ళను తప్పుగా చూస్తాం కదా, మీరే కాకులు కండి. కాకులై ఈ విషయాన్ని నలుగురికి చెప్పండి. ఎందుకోసంటే చాలా మంచి విషయం కదా. లోకులు కాకులు అన్నారు కదా, కాకులై మీరు ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే నలుగురికి తెలుస్తుంది. ఆ నలుగురికి తెలిస్తే ఆ నలుగురు ఇంకో నలుగురికి పంచుతారు. అదే మన చిరంజీవి అన్నాడు కదా, ముగ్గురికి పంచండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి పంచుతారు, ఆ ముగ్గురికి ఇంకో పంచుతారు అన్నాడు కదా. ఈ విషయాన్ని పంచండి మీకు. ఎందుకంటే చాలా మంచి విషయం నేను చెప్పేది. సమాజాన్ని బాగు చేసే విషయం ఇది. ఎంతో బాధతో చెప్తున్నా ఈ విషయాన్ని. కాబట్టి అందరూ ఇంట్లో నేను చెప్పే దాంట్లో తప్పులున్నాయా ఒప్పులున్నాయా అనేది కాదు మీరు కావాల్సింది. దీంట్లో మంచిని నీతిని వెతుక్కోండి, అర్థం చేసుకోండి, సమాజాన్ని కాపాడండి, వివాహ వ్యవస్థను కాపాడండి. నా లక్ష్యం ఒక్కటే, వివాహ వ్యవస్థను కాపాడడం. దానికోసం నేను ఆహర్నిశలు క్షమిస్తా, అది ఏదైనా కావచ్చు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు లైక్ కొడితే నలుగురికి తెలుస్తుంది, షేర్ చేస్తే 10 మందికి తెలుస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇవన్నీ మీరు చేస్తారా చేయరనేది మీ ఇష్టం. గంట కొడితే రోజు మీకు ప్రతిరోజు కనిపిస్తా. విన్నారు కదండి, ప్రతి ఒక్కరు పెళ్లి విషయంలో జాతకాల పైననే కాకుండా వాళ్ళిద్దరి మనసులు ఎంతవరకు కలుస్తున్నాయి, వాళ్ళిద్దరు ఎంత అండర్స్టాండింగ్ గా ఉంటున్నాయి అనే దాని గురించి కూడా కొంచెం ఆలోచించండి. తల్లిదండ్రులు ఇది ప్రత్యేకంగా కోసం మాత్రమే చెప్తున్నాము. ఇది అందరి పేరెంట్స్ కాదండి. ఎక్కువ జాతకాలను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాం. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.